నమస్తే అండి, నేను రజా. తెలంగాణ రాజకీయ నాయకులకి, తెలంగాణ పార్టీలకి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్తాడా? ఇదే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అనమాట. జనసేన పార్టీ నిన్న ఏదో లెటర్ రిలీజ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేసినట్టు క్షమాపణ చెప్పాడు అన్నట్టు కొంతమంది మాట్లాడేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తాడా? చెప్పరు, చెప్పే ఛాన్సే లేదు. ఒకవేళ తప్పు చేస్తే దాన్ని తప్పు అని చెప్పేసి ఒప్పుకుంటాడేమో కానీ చేయని తప్పుకు పవన్ కళ్యాణ్ ఎందుకు క్షమాపణ చెప్తాడనేది ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నమాట. నాకు కొన్ని డిబేట్లు అయితే నిర్వహించడం జరిగింది ఈ ఏదో జరుగుతున్నటువంటి రీసెంట్ ఇష్యూ మీద. దీంట్లో జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, కొంతమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ నుంచి సంపత్ గారు ఉన్నారు, సంపత్ నాయక్. సో ఆయన వచ్చేసి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ అనుకుంటా గట్టిగా ఇచ్చి పడేసినాడు. ఎందుకంటే జోకర్ పవన్ కళ్యాణ్ అన్నాడు అనమాట ఆయన గారు మాట్లాడతా. దీంతో సంపత్ గట్టిగా అందుకొని, సంపత్ గారు మీరు రాహుల్ గాంధీ జోకర్, రేవంత్ రెడ్డి గారిని అనలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే జనసేన పార్టీలో కావచ్చు, టీడీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి ఏకంగా రాహుల్ గాంధీ గారిని వేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినందుకు గాను జోకర్ అంట. మరి ఆ లెక్కన ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు ఎన్ని చోట్ల ఓడిపోయారు, ఎన్ని చోట్ల పోటీ చేశారు, ఏంది కదా అనేది లెక్కలు చూస్తే కనుక అర్థమవుతుంది. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినారు. మరి రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఏంటి? ప్రధానమంత్రి అవ్వాలని చెప్పేసి గుబీళ్ళు వరతా ఉన్నాడు. అవుతుందా అంటే ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళ పరిపాలన చూసినాం, రాష్ట్రాలను ఏ విధంగా చేస్తారో చూసినాం. వాళ్ళు ఉంటే అధికారం ఉంటే జరిగేటటువంటి దౌర్భాగ్యపు రాజకీయాలు మనం చూసినాం. అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈరోజు జోకర్ పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడడం జరిగిందనమాట. అన్నవే కాకుండా క్షమాపణలు అడుగుతూ ఉన్నారు. ఒకటైతే చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు కరోనా వచ్చిన టైంలో ₹1 కోటి ఆంధ్రాకి, ₹1 కోటి తెలంగాణకి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని క్షమాపణ అడుగుతున్నటువంటి వ్యక్తులు మరి ఆ రోజున తెలంగాణ రాష్ట్రానికి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళ బాగోగుల కోసం చెప్పేసి ₹1 కోటి ఇచ్చినాడు కదా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఈ రోజు గొడ్డాలు దించుకుంటున్నటువంటి వ్యక్తులంతా కూడా మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి మరి ఆ రోజు ₹1 కోటి ఇచ్చినందుకు గాను థ్యాంక్స్ చెప్పాలి కదా. అంటే ఆయన అడుక్కోండి, చెప్పాలి కదా. అలా నీ మాటని ఆపాదించి మరీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోస్తున్నారే, టార్గెట్ చేస్తున్నారే, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారే, లేని డిబేట్లు నిర్వహిస్తూ ఉన్నారే, టీవీ ఛానల్లో న్యూస్ని అలాగే ఉంచుతున్నారే, కొన్ని టాపిక్స్ని స్పష్టంగా డైవర్ట్ చేస్తూ ఉన్నారే. మరి పవన్ కళ్యాణ్ గారు డబ్బు, తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ లేదంట పవన్ కళ్యాణ్కి, తెలంగాణ రాష్ట్రం అంటే గౌరవం లేదంట, కేవలం ఉపయోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటున్నాడంట పవన్ కళ్యాణ్, ఉండటానికి తెలంగాణ కావాలంట, కానీ చేత్కరిస్తూ ఉంటాడంట తెలంగాణని అని చెప్పేసి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూతుళ్ళు మాట్లాడేది జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు. అదేమంటే పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు కాదన్నట్టు, సినిమా వ్యక్తి అన్నట్లు ఇంకా వాళ్ళు రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని గుర్తించట్లేదు. ఈరోజు కవిత గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అబ్బో బాబోయ్ అనిపించింది అనమాట నాకైతే. సో ఇలా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలట, ఎవరో జగదీశ్వర్ రెడ్డి గారికి క్షమాపణలు అడుగుతున్నారు. మన ఆయన పేరు ఏదో ఉంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన క్షమాపణలు అడుగుతున్నారు. పొన్నం ప్రభాకర్ గారికి క్షమాపణలు అడుగుతున్నారు. అద్దంకి దయాకర్ గారికి క్షమాపణలు అడుగుతూనే ఉన్నారు. తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మెజారిటీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా అడుగుతూ ఉన్నారు క్షమాపణలు. దీనికి తోడు ఇప్పుడు జత కలిసినారు ఆంధ్రాకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, వైసీపీ నాయకులు, సిపిఎం నాయకులు, వీళ్ళంతా కూడా కలిసినారు. సిపిఎం ఆ పేర్లు కూడా అర్థమిస్తావు. సో అలా కలిసినారు. వాళ్ళు కూడా బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారు. అదేవిధంగా తెలంగాణకి సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు కూడా క్షమాపణలు అడుగుతున్నారు. అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాడా? పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాడా? ఆయన సినిమాలు అయితే క్షమాపణ చెప్తాడా? ఛాన్స్ ఉందా? ట్రై చేయండి, ఆయన చేత క్షమాపణ చెప్పించుకొని చూద్దాం. అనని మాటని అన్నట్టుగా తన నోట్లో నుంచి రాని మాటని వచ్చినట్లుగా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం మీద పవన్ కళ్యాణ్ తెలుసు. అసలు నేను మాట్లాడలేదు, నా ఇంటెన్షనే అది కాదు, నాలో అలాంటిది ఉంటే ₹1 కోటి ఇవ్వడు కదా. తెలంగాణ మీద ప్రేమ లేకపోతే ₹1 కోటి ఇవ్వడు కదా. తెలంగాణకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని గద్దర్ గారిని హక్కుని చేర్చుకోడు కదా. గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమని గద్దర్ గారే పలు సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని ఈ వ్యక్తులు మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఆయన్ని లోపలికి, సచివాలయం గేటు లోపలికి కూడా రానియకుండా అవమానించినటువంటి చరిత్రలు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత గద్దర్ గారు ఒక మాట చెప్పినారు, పవన్ కళ్యాణ్కి చెప్పా పెట్టకుండా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన జేబులో ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకునేటటువంటి ఫ్రెండ్షిప్ మా మధ్య ఉంది, సాన్నిహిత్యం మా మధ్య ఉంది అని చెప్పేసి స్వయాన గద్దర్ గారు చెప్పినారు. ఏ తెలంగాణ లీడర్ ఇంటికి వెళ్ళైనా నేను వాళ్ళ జేబులో ఉన్నటువంటి డబ్బులను తీసుకునే అంత స్నేహం, ఫ్రెండ్షిప్, ఆప్యాయతలో ప్రేమలు మా మధ్య ఉన్నాయని చెప్పేసి చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏంటనేది అందరికీ తెలుసు అనమాట. ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవడో జోకర్ అంటున్నాడు, ఒక లోఫర్ అంటున్నాడు, ఇంకోటి ఏదో అంటున్నాడు, ఇంకోటి అమ్ముడు పేడ అంటున్నాడు, ఇంకోటి సినిమాలు ఆపుతా అంటున్నాడు. ఆయన ఎవరు ఇంకో రెడ్డి గారు బయటకు వచ్చాడు, ఆయన అంటున్నాడు పవన్ కళ్యాణ్ సినిమాని నా నియోజకవర్గంలో బ్యాన్ చేస్తా.
చేయండి, బ్యాన్ చేయండి, ఎవరు వద్దన్నాడు? ఆయన 5 రూపాయలు 10 రూపాయలు టికెట్లు పెట్టి సినిమాలు నడిపిన రోజే పట్టించుకోలేదు ఆయన. రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సినిమా డిపార్ట్మెంట్లు, కలెక్టర్లు అందరినీ తీసుకొచ్చి థియేటర్ల ముందు కూర్చోబెట్టి టికెట్లు అమ్మిన రోజునే పవన్ కళ్యాణ్ పోతే పోయింది, ఫ్రీగా వేస్తా యూట్యూబ్లో సినిమాని అన్నాడు. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఈ రోజున కావాలని చెప్పేసి లేనిపోయిన విషాన్ని రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటే, గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ పార్టీ ఎలాంటి రాజకీయం చేసిందో మించి అలాంటి రాజకీయం చేసింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇప్పుడు సోషల్ మీడియా కూడా యాడ్ అయింది కాంగ్రెస్ పార్టీ. నేను దీంట్లో రేవంత్ రెడ్డి గారిని దూర్చడం లేదు, ఇదంతా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన అలాంటి పనులు చేసే వ్యక్తి కాదు. అలా చేయాలనుకుంటే కనుక తనని జైల్లో పెట్టి ఇబ్బందులు గురి చేసి తన కూతురు పెళ్లి రోజును కూడా ఆయన బయటకు వచ్చి అక్షంతలు వేయడానికి కూడా ఇబ్బంది పెట్టినటువంటి కేసీఆర్ గారిని ఈ పార్టీకి ఎప్పుడో బొక్కలేసేవాడు. కాబట్టి నాకైతే దీని వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన నడిపించాడు, ఆయనే ఉన్నాడు, ఆయన చేయించాడు, అదైతే లేదు. రేవంత్ రెడ్డి గారు దీని వెనక లేరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి మేము ఎలా చూస్తానంటే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా రేవంత్ రెడ్డి గారిని ఒకలా చూస్తా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని నేను ఎప్పుడు ఒకలా చూస్తాను. ఆయన పుట్టింది పెరిగింది కాంగ్రెస్ పార్టీలో కాదు, టీడీపీ పార్టీలో. ఆయన ఎదిగింది టీడీపీ పార్టీలో, ఆయన ఒక లెజెండ్గా మారింది టీడీపీ పార్టీలో. ఆయన చరిష్మాని ఇప్పుడు కాంగ్రెస్ వాడుకుంది తప్ప ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిష్మాని వాడితే వాడుకుంది. ఓకే, దీంట్లో కాంగ్రెస్ పార్టీకి మన రేవంత్ రెడ్డి గారికి సంబంధం అయితే లేదు. బట్ ఇక్కడ ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాతుకుపోయినటువంటి లీడర్లు, వీళ్ళు పని కట్టుకొని ఒక పద్ధతి ప్రకారం ఒక గేమ్ ఆంధ్రాలో స్టార్ట్ అయితే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి రాజకీయం చేస్తా పబ్బం గడుపుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాడు అనేది మీ కళ. ఆయన ఛాన్సే లేదు. చెప్పినా కదా, ₹1 ఇచ్చినాడు. ఆ దాన ధర్మాలు చేసిన రోజున మీరంతా కూడా బయటకు వచ్చి ₹1 కూడా ఇదిలు ఇచ్చిన పాపాన్ని బారు. పిల్లికి భిక్షం అంటారు కదా, లేదంటే కనుక ఎంగిలి వెతుకుతూ కాకిని కొట్టడం అంటారు కదా, అవి కూడా చేసినటువంటి వ్యక్తులు నేను ఎప్పుడు చూడాల. తెలంగాణకు సంబంధించి ఈ లీడర్ బయటకు వచ్చి ఎంత ఇచ్చినాడు కరోనా ప్రజలకి అని చెప్పేసి నేనైతే ఎక్కడ కూడా చూడాల. వీళ్ళంతా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శించడం, ఆయన్ని ఒక జోకర్ అనడం. జోకర్ ఎందుకంట 2019 ఎలక్షన్స్లో ఓడిపోయినాడట, ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడట. ఎవడైనా అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు అన్నారంటే ఒక అర్థం ఉంది. తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడర్లు ఏడుపులేంటో మాకు అర్థం కావట్లేదు. ఆయన పొత్తు పెట్టుకుంటే మీకేంటి, ఎత్తు పెట్టుకుంటే మీకేంటి? రాహుల్ గాంధీ పొత్తులు పెట్టుకోవట్లేదు, ఎత్తులు వేసుకోవట్లేదా? ఇండి కూటమి ఒక అలయన్స్ పెట్టుకొని దేశవ్యాప్తంగా పోటీలు చేయట్లేదు, ఓడిపోవట్లేదా? కొన్ని చోట్ల అయితే డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఆ పార్టీది. కానీ 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడు అన్నమాట. ఆయన క్షమాపణ చెప్పడం చెప్పే ప్రసక్తే లేదు.